తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇచ్చిన హామీ మేరకు కొత్త రేషన్ కార్డుల జారీకి సిద్ధమైంది కాంగ్రెస్ సర్కార్. విధి విధానాలపై సూత్రప్రాయ అంగీకారానికి వచ్చిన కేబినెట్ సబ్ కమిటీ రాజకీయాలకు అతీతంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించి గైడ్ లైన్స్ ఫైనల్ చేయాలని నిర్ణయించింది. తెలంగాణలో రేషన్ కార్డులపై ముందడుగు పడింది. రాష్ట్రంలో అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది ప్రభుత్వం. రేషన్ కార్డులు, హెల్త్ కార్డులపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశం తెలంగాణ సెక్రటేరియట్ లో జరిగింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. పాత కార్డుల్ని కూడా సమూలంగా మార్చేయాలని నిర్ణయించారు. ఇప్పటివరకు ఫింగర్ ప్రింట్, ఫోన్ ఓటీపీ ఆధారంగా రేషన్ పంపిణీ కొనసాగుతోంది. ఈ వ్యవస్థను మార్చి స్వైపింగ్ మోడ్ లో కొత్త కార్డుల్ని తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం విధి విధానాలపై సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం 1,00,000 గాను, మాగాని 3.5 ఎకరాలు, చెలక 7.5 ఎకరాల లోపు ఉంటే వారిని అర్హులుగా గుర్తించాలని నిర్ణయించారు. పట్టణ ప్రాంతాల్లో భూములు కాకుండా వార్షిక ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని అధికారులకు సూచించారు. పట్టణాల్లో వార్షిక ఆదాయం 2 లక్షల లోపు ఉండేవారే రేషన్ కార్డులకు అర్హులని వచ్చే సమావేశంలో కొత్త రేషన్ కార్డుల విధి విధానాలు ఫైనల్ చేయాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. పాత కార్డుల స్థానంలో కొత్త కార్డులు ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. తెల్ల రేషన్ కార్డుల మంజూరుపై త్వరలోనే విధి విధానాల్ని ఖరారు చేయాలని డిసైడ్ చేశారు. విధి విధానాల రూపకల్పనలో రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఉండాలని, లోక్సభ, రాజ్యసభ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు ఉత్తమ్. అలాగే దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో తెల్ల రేషన్ కార్డుల అర్హత ప్రమాణాలను కూడా పరిశీలించాలని అధికారుల్ని ఆదేశించారు. సక్సేనా కమిటీ సిఫార్సుల్ని పరిశీలించాలని, ఒక కుటుంబానికి ఒకే తెల్ల రేషన్ కార్డు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఇతర రాష్ట్రాల్లో రేషన్ కార్డు కలిగి ఉంటే ఇక్కడ తీసివేయాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. మొత్తానికి 10 ఏళ్లుగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. త్వరలోనే గైడ్ లైన్స్ ఫైనల్ చేసి రేషన్ కార్డుల్ని అందించనుంది సర్కార్.